ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ సంచలన ప్రకటన. పెన్షన్ పెంపు పైన ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ వచ్చేసి ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం. జీతం మొత్తం కూడా ఆధారంగా పెన్షన్. ఈ ఉద్యోగులకు మాత్రమే ఫుల్ శాలరీ పెన్షన్ బెనిఫిట్స్. ఫుల్ శాలరీతో ఈపీఎఫ్ఓ పెన్షన్ కొత్త లెక్కలు ఇలా. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లక్షలాది మంది ఖాతాదారులకు కీలక అప్డేట్ అయితే జారీ చేసింది. జీతం ఆధారంగా పెన్షన్లకు డబ్బును డిపాజిట్ చేసి ఇక పాత పెన్షన్ పద్ధతిని ఈపీఎఫ్ఓ తిరిగి ప్రవేశపెట్టింది అనమాట. ఎందుకంటే నివేదిక ప్రకారం 2014లో పెన్షన్ మొత్తం జీతం పైన పరిమితి విధించింది. తర్వాత పీఎఫ్ ఖాతాదారులు గందరగోళ నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రయోజనం అందరికీ అందుబాటులో లేదు. పరిమితి వర్గం ఉద్యోగులకు మాత్రమే ఈ రిలీఫ్ అనేది దక్కనుందనమాట. ఈ కొత్త నిర్ణయం ఏంటి, ఎవరికి బెనిఫిట్స్ అంటే ఈపీఎఫ్ఓ నిర్ణయం ప్రకారం అర్హత గల ఉద్యోగులు ఇప్పుడు వారి మొత్తం జీతం ఆధారంగా పెన్షన్ ఫండ్ పొందవచ్చు. చట్టబద్ధమైన పరిమితి అంటే 15,000 రూపాయలు మాత్రమే కాదు. అయితే 2014 సవరణ కంటే ముందు అధిక పెన్షన్ ఆప్షన్ అప్పటికే ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది కొత్త ప్రయోజనం కాదు. 2014 జీత పరిమితి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి తర్వాత పాత పెన్షన్ విధానంలో గందరగోళం తిరిగి అదే పెన్షన్ ప్లాన్ ప్రవేశపెట్టింది. 2014 జీత పరిమితి పెన్షన్ లెక్కలు ఇలా ఉన్నాయి. ఇక ముఖ్యంగా 2014 కేంద్ర ప్రభుత్వ కనీస పెన్షన్ 1,000 రూపాయలుగా నిర్ణయించింది. గరిష్ట పెన్షన్ జీతాన్ని నెలకు 15,000 రూపాయలు పెంచింది. ఈ గతంలో ఈ పరిమితి 6,500. క్యాపింగ్ ప్రభావం ఏమిటంటే ఒక ఉద్యోగి జీతం 50,000 అయినప్పటికీ వారికి పెన్షన్ గరిష్టంగా 15,000 రూపాయలు ఆధారంగా లెక్కించారనమాట. ఇక మరొకటి, పదవి విరమణ తర్వాత గరిష్ట పెన్షన్ సుమారు 7,500 పరిమితి అనేది చేశారు. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మళ్ళీ కూడా తిరిగి ప్రవేశపెట్టబోతుంది. అయితే పాత ఆప్షన్ ఉన్న ఉద్యోగులు వారి వాస్తవిక జీతానికి అనుగుణంగా పెరుగుతుందన్నమాట. 15,000 కన్నా ఎక్కువ జీతం ఈపీఎఫ్లో చేరిన కొత్త ఉద్యోగులకు వారి వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ ప్లాన్ చేసుకునేందుకు అనుమతి అనేది ఇప్పుడు లేదు. అధిక సంపాదన కలిగిన ఖాతాదారు పదవి విరమణ బెనిఫిట్ కూడా భారీగా అయితే మరోసారి తగ్గబోతున్న. ఈపీఎఫ్ పెన్షన్ ఎలా పొందవచ్చు అంటే ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం యజమాని ఉద్యోగి ఇద్దరు కూడా ప్రాథమిక జీతంలో 12% ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే డిపాజిట్ చేస్తారో యజమాని కాంట్రిబ్యూషన్ కొంత భాగాన్ని ఉద్యోగుల పెన్షన్ ఈపీఎఫ్లో అయితే వెళ్తుంది అనమాట. తర్వాత చాలా సందర్భాల్లో యజమానులు ఉద్యోగి పూర్తిగా జీతం కన్నా చట్టబద్ధమైన వేతన పరిమితి పైన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ లెక్కించడం జరుగుతుంది. గతంలో వేతన పరిమితి 6,500 ఉండేది. ఆ తర్వాత వచ్చేసి 15,000 రూపాయలు పెంచారు. పెన్షన్ జీతం ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు. చాలా మంది ఉద్యోగులు తక్కువ ఏదో విధంగా నెలవేరీ పెన్షన్లు పొందుతుంటారు. 2014 నుంచి ఈపీఎఫ్ఓ పెన్షన్ మొత్తాన్ని కూడా 15,000కు పరిమితమైంది. గత ఆప్షన్ వాస్తవ జీతం ఆధారంగా పెన్షన్ అనుమతించింది. వేతన పరిమితిని ప్రవేశపెట్టిన తర్వాత నిలిపివేయడం జరిగింది. కానీ ఇప్పుడు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ తీసుకురావడం వల్ల ముందుగా ఎంచుకున్న ఉద్యోగులకు భారీగా ప్రయోజనం అయితే కలగబోతుందని చెప్తున్నారు కంపెనీ యాజమాన్య సమ్మతి. సో మొత్తానికి ఈపీఎఫ్ఓ ప్రయోజనం పొందాలంటే కేవలం ఉద్యోగి అంగీకారం మాత్రమే సరిపోదు, యాజమాన్య సమ్మతి అదేవిధంగా కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు కూడా అంగీకారం తప్పనిసరి. కంపెనీ కాంట్రిబ్యూషన్ ఉద్యోగికి సంబంధించి. సో ఈ నిర్ణయాల వల్ల మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి అధిక పెన్షన్ ఉంచుకునే వ్యవస్థ రంగంలో ప్రభుత్వ రంగం పిఎస్యు ఉద్యోగులు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పేసి నిపుణులు విశ్వసిస్తున్నారు. అయితే కాంట్రిబ్యూషన్ కనీస పరిమితి కారణంగా చాలా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెన్షన్ మొత్తంలో భారీగా మార్పులు అయితే రాబోతుంది అంటున్నారు.